హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ వీడియోలో 2024లో ఎప్పుడు వచ్చింది పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశిని మనము అమలకి ఏకాదశి, అమలక ఏకాదశి అని, స్మార ఏకాదశి అని కూడా అంటారు. అయితే ఈ ఏకాదశి మనకి మార్చి 20 లేదా 21 అన్న విషయానికి వస్తే మనకి మార్చి 20 తేదీన వచ్చిందండి. అయితే మనము అన్ని ఏకాదశులు 24 ఏకాదశులు మనకు ప్రతి సంవత్సరము అయితే వస్తాయి. నెలలో 2 ఏకాదశులు అయితే వస్తాయి. ప్రతి నెలా కూడా ఇలా నియమాలు పాటించి పూజలు అనేది చేసుకుంటే శ్రీ మహావిష్ణువు యొక్క కృపా కటాక్షాలు అనేవి కలుగుతాయి. అయితే ఎలాగ చేయాలి, ఈ అమలిక ఏకాదశి రోజున ఏం పాటించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే కొందరు అంటే పాతకాలం వాళ్ళు, ఇప్పుడు కొత్త కాలంలో వాళ్ళు కూడా దైవభక్తి పెరగడంతో 24 ఏకాదశులను పాటిస్తూ అంటే ఏకాదశి వ్రతాన్ని అనేది చేస్తూ ఉంటారు. ఇలా 24 ఏకాదశి అంటే 24 ఏకాదశిలను మనము పాటిస్తూ ఉపవాసం అనేది ఉంటూ నియమాలు పాటిస్తూ ఉంటే ఈ ఏకాదశి వ్రతం అనేది చేస్తూ ఉంటే మనకి నెలలో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు అలాగే శ్రీ విష్ణుమూర్తి ఆశీస్సులు అంటే శ్రీమన్నారాయణ ఆశీస్సులు కూడా మనకి సంపూర్ణంగా అయితే ఉంటాయి. దీనికోసం మనము అమలిక ఏకాదశి రోజు ఏం పూజలు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఒక చిన్న పరిహారం చెప్తానండి. అది నేను ప్రతి ఏకాదశి కూడా పాటిస్తూ ఉంటాను. కాకపోతే ఈ ఏకాదశికి అమలిక ఏకాదశి అంటే ఆమ్ల ఏకాదశి అని కూడా అంటారు కాబట్టి దానికి ఏం చేయాలో కూడా చూద్దాం. ముందుగా మన ఇంట్లో కలియుగ ప్రత్యక్ష దేవుడైన వెంకటేశ్వర స్వామి ఫోటో అందరి ఇంట్లలో కూడా ఉంటుంది. ఆ ఫోటోకి మనము చక్కగా పూజ చేసుకుందాం. దేవుడి ఇంట్లోనే పూజ చేయండి, సపరేట్గా మనం పీఠం పెట్టి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి నెల మనం చేసుకునేదే కాబట్టి. అలాగే వెంకటేశ్వర స్వామి అంటేనే మనకు గుర్తు వచ్చేసేవి పిండి దీపాలు. ఖచ్చితంగా 1 లేదా 2 లేదా 5 లేదా 7 పిండి దీపాలను పెట్టడానికి ట్రై చేయండి. ప్రత్యేకించి మనము ఆవు నెయ్యి దీపాలు పెట్టినట్లయితే చాలా మంచిది. ఇందులో పెట్టిన నేను ఆవు నెయ్యి దీపాలు నేనే ప్రత్యేకంగా చేసినవండి. వాటి లింక్స్ అనేవి కూడా నేను ఆల్రెడీ చేశాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చూడండి. అలాగే దీపారాధన అనేది చేసుకోవాలి. ఉదయాన్నే మనకి మార్చి 3 లేదా 4 అంటే మార్చి 3 శుక్రవారం రోజు మనకి అమ్మవారు, శుక్రవారం అంటే లక్ష్మీదేవి కూడా రాబోతుంది కాబట్టి లక్ష్మీదేవిని మనం పూజిస్తాం కాబట్టి అట్లా వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఈ రోజుని చాలా మనం ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి. అమలకి ఏకాదశి అన్నాను కదా, ప్రత్యేకించి దేవుడి దగ్గర ఉసిరికాయలని ఖచ్చితంగా పెట్టాలి. అలాగే ఉసిరి చెట్టు కింద ఎవరికైనా ఉసిరి చెట్టు అవైలబిలిటీలో ఉంటే అక్కడ రాగి చెంబులో నీళ్లు తీసుకొని కొద్దిగా నీళ్లు వదిలి పసుపు కుంకుమ గంధము అక్కడ పెట్టి దాంతోపాటు అంటే నీటిలో ఒక తెల్లని దారపు ఉంటని అంటే మనం దాంట్లో తడిపి పుట్టకి మనము దారపు ఉంటలు కడతాం కదండి, దారం పోగులు, అలాగే సేమ్ అదే పద్ధతిలోని ఉసిరికాయ చెట్టుకి 3 లేదా 5 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక శ్లోకాన్ని చెప్పుకోవాలండి. ఆ శ్లోకాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. అలాగే ఏ పూజకైనా మనము వినాయకుడిని ఖచ్చితంగా పూజిస్తాం కదా, అలా గుడికి వెళ్ళి ఎవరికైనా ఉసిరి చెట్టు అవైలబిలిటీలో ఉంటే అలా చేయండి. లేదు అంటే ఇంట్లోనే దేవుడి దగ్గర ఉసిరికాయలను పెట్టి అలాగే దీపాలను పెట్టి ఉసిరికాయలని ప్రసాదంగా తీసుకొని అలాగే ఉసిరికాయలతో మనం ఏమైనా ప్రసాదం చేసి దేవుడి దగ్గర పెట్టినా చాలా మంచిది. అలాగే ఈరోజు మీరు స్నానం చేసే నీటిలో రోజ్ వాటర్ ఉంటాయి కదండి, రోజ్ వాటర్ అనేది వేసుకొని కొద్దిగా పసుపు అనేది వేసుకొని స్నానం చేసినట్లయితే చాలా మంచిది. అలాగే మనం ఉపవాసం ఉంటాం, లేకపోతే మన పిల్లలు వాళ్ళంతా ఉపవాసం ఏమి ఉండరు, మనం మాత్రమే ఉంటాం అనుకోండి. ఒక వెండి గ్లాస్లో కానీ రాగి గ్లాస్లో కానీ ఇతడి గ్లాస్లో కానీ ఒక గ్లాస్ అనేది తీసుకొని అందులో ఫుల్గా వాటర్ అనేది పట్టుకొని తాగే నీళ్ళు పెట్టుకొని అందులో కొద్దిగా తేనెని అలాగే రోజు అంటే పువ్వులు, గులాబీ రెక్కల పువ్వుల్ని అందులో వేసి ఆ రోజంతా కూడా అలాగే పెట్టి సాయంత్రం మళ్ళీ మనం దీపారాధన చేస్తాం కదా, దీపారాధన అయిపోయాక మళ్ళీ ఆ నీటిని మనం సేవించి మన ఇంట్లో వాళ్ళందరం కూడా ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిది. ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్తో ఉంటుంది. అలాగే మన బాడీ కూడా మంచిగా ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే గులాబీ రెక్కలు అనేవి మన బాడీని శీతలం చేస్తాయి కదండి, దానికోసమే ఈ సమ్మర్లో చూడండి ప్రత్యేకించి ఎందుకు ఈ నెలలోనే చేయాలి అంటే సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకు ప్రత్యేకంగా మనము ఊరికే తాగండ్రా అంటే తాగము, అదే దేవుడి దగ్గర పెట్టి ఇది ప్రసాదము ఇది తీర్థము అంటే అందరూ కూడా తాగుతారు.
అలాగే తులసి దళాలు ఖచ్చితంగా దేవుడి దగ్గర బిల్వపత్రాలు తులసి దళాలతో అర్చన చేయడం, అష్టోత్తరం చెప్పుకోవడం, స్వామివారికి కనీసం ఒక్క తులసి దళాన్నైనా అర్చించడంతో చాలా మనకి సంపూర్ణ ఆ పూజా ఫలితం అనేది లభిస్తుంది. ఈరోజు ప్రత్యేకించి ధనలక్ష్మి కుంచాన్ని పూజలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే నెయ్యి దీపాలు, దాంతోపాటు పిండి దీపాలు ఇవన్నీ కూడా పెట్టండి. పిండి దీపాలు కొండెక్కిన తర్వాత నెక్స్ట్ రోజు కానీ అదే రోజు కానీ అందులో కొద్దిగా బెల్లము అలాగే పప్పులు కలిపి ఆవుకి తినిపించి అందులో కొద్దిగా మనం ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ రోజున ప్రత్యేకించి స్వస్తిక్ ముగ్గుని మనకి అంటే మనం పెట్టిన పీఠంపై స్వస్తిక్ ముగ్గు వేసి పూజ చేసినట్లయితే చాలా మంచిది. ఇలా మనం ప్రతి నెల కూడా వచ్చే 2 ఏకాదశుల రోజు క్రమం తప్పకుండా అంటే మన వీలుని బట్టి మనకు ఉపవాసం ఉండగలము అంటే పూర్తి ఉపవాసంతో మంచినీళ్ళు తాగి ఉండడం, లేదు అంటే ఎవరికైనా కొంచెం అంత ఉండలేమండి అంటే కనీసం కొబ్బరి నీళ్ళు, జ్యూసులు, పళ్ళు ఇలా అంటే స్వల్ప ఆహారం సాత్విక ఆహారాన్ని తీసుకొని ఉపవాసం ఉన్నట్లయితే అటు దేవుడి ఆశీస్సులతో పాటు మనకు బాడీ అనేది కూడా చాలా అంటే హెల్ప్ అవుతుంది. అలాగే మనం బాడీకి రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే దానివల్ల ప్యూరిఫై అవుతుంది, దానివల్ల మనకి హెల్త్ బాగుంటుంది. హెల్త్ బాగుంటే మన ఇల్లు మనందరం కూడా చాలా బాగుంటాము. కాబట్టి ప్రతి నెల కూడా వచ్చే 2 ఏకాదశులు మాత్రం అస్సలు వదలకండి. ఈసారి వచ్చే మార్చి 3వ తేదీ శుక్రవారం రోజున వచ్చే ఏకాదశిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. దానికోసం నేను 2 రోజుల ముందే మీకు వీడియో అనేది పెడుతున్నాను. అలాగే దేవుడి దగ్గర ఫలాలు కానీ కొబ్బరికాయ కానీ లేకపోతే ఏవైనా పరమాన్నం ఆవు నెయ్యితో చేసిన పరమాన్నాన్ని కానీ ప్రసాదంగా పెట్టడానికి ట్రై చేయండి. ఈ పూజ అంతా కూడా ఉదయం 9:25 లోపే అవ్వడానికి ట్రై చేయండి. తర్వాత మనకి ద్వాదశి గడియలు అనేవి వస్తాయి. ద్వాదశి గడియల్లో నృసింహ జయంతి అని కూడా అంటారు. కాబట్టి ఈ రోజు అంతా కూడా చాలా పవిత్రమైన రోజు. కాబట్టి విష్ణు సహస్రనామాలు చదవటం, దాంతోపాటు లలితా సహస్రనామాలు శుక్రవారం కాబట్టి అలాగా అన్నీ కూడా చేస్తూ ఆ దైవనామ స్మరణతో మనము ఉంటూ పూజ అనేది చేసుకుంటూ ఇంట్లో చాలా ప్రశాంతతంగా ఉంటుంది. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎవరికైనా చెప్పాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.